ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. శంకర్ వర్సెస్ శ్రీనివాస్ మా యూట్యూబ్ ఛానల్కి సుస్వాగతం. ఈరోజు చాలా డల్గా ఉన్నాను నేనైతే మాత్రం. అదేంటి రాత్రి మ్యాచ్ మీరు గెలిచారు కదా, డల్గా ఉండడం ఏందని మీరు అనుకోవచ్చు. నిజంగా చెప్పాలని చాలా డల్గా ఉన్నాను. ఎందుకంటే నా ఫ్రెండ్ బాధపడుతూ ఉన్నాడు కదా. ఎందుకు చెప్పాలంటే వాస్తవానికి ఏంటంటే రాత్రి స్కోరు చాలా సింపుల్ స్కోర్. ఎందుకంటే సీన్ అప్పుడు చెప్తూ ఉంటాడు ఒక మాట, బహుశా మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఏం చెప్తూ ఉంటాడు, పిచ్చి వచ్చేసి అందరు బ్యాట్స్మెన్స్కే బాగా చేస్తూ ఉన్నారు, మన బౌలర్స్కి అసలు అనుకూలించట్లేదు. అంటే బౌలర్స్ మనుషులు కాదా, ఓన్లీ బ్యాట్స్మెన్సేనా, ఎందుకు క్రికెట్ ఇలా చేస్తూ ఉన్నారని చెప్పి చాలా బాధపడేవాడు కదా. కానీ రాత్రి బౌలింగ్ అద్భుతంగా అనుకూలించి మా టీం తుక్కు చేసి పారు. ఎంత తుక్కు చేసిందంటే ఒకానొక సందర్భంలో 116 కూడా రావాలి. ఒకసారి 116 నాకు ఇచ్చాడు. రాత్రి ఏమైంది, 3 నామాలు పెట్టాడు, పంగనామాలు. వాట్ ఈస్ దిస్? 111 3 ఒకట్లో అంటే ఎంత కక్ష నా మీద వాడికి. జనరల్గా స్వామివారికి మనం ఇచ్చినప్పుడు కూడా మహా అయితే 111 సమర్పిస్తాం, లేదా 116 ఇస్తాం. 111 ఇవ్వడం ఏంటండి మాకు స్కోరు, మరి టూ మచ్ కదా. అప్పుడు అనుకున్నా వీడికి ఎంత కక్ష ఉంది నా మీద, మా టీం మీద, కాబట్టి మా టీంకి చెప్పి ఎట్టయినా సరే వీడిని తక్కువకి ముడి చేయాలనుకున్నాను. అన్నట్టుగానే రాత్రి వాడికి 95 రూపాయలు ఇచ్చారు. అర్థమైందా? ఎప్పుడైనా గమనించండి, నేను బాగా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాను కాదు, ఎందుకంటే బౌలింగ్కి అంత అనుకూలించింది. వాళ్ళకే ఆ రకమైన బౌలింగ్ పడిందంటే మనకి ఏ రకంగా బౌలింగ్ పడుతుంది కదా. ఆ రకంగా రాత్రి పంజాబ్ కింగ్స్ మన వాడిని తుక్కు చేయడం కాదు కానీ మరి ఇది మ్యాటర్. మరి శ్రీనివాస్ అయితే మాత్రం పొద్దునుంచి ఫోను తీయడం లేదు మనవాడు, అసలు ఏ విషయం అర్థం కావట్లేదు. సరే ఇట్లా కాదు అని చెప్పి జస్ట్ ఇంటికి వెళ్తే ఇంటికాడ మంచం మంచి తీయట్లా, అంటే ముసుగు తీయట్లా, లేపి ముందు అరే ముఖం కడుక్కుంటా ముందు సబ్బెట్టి, అసలే అది నల్లతోలు కదా బాగుంది కెమెరాకి అని చెప్పి సరే పిలిస్తే మనవాడు వస్తున్నాడు. సరే నువ్వు ఈలో ఇంట్రడక్షన్ చేస్తున్నాడు, వచ్చేస్తానని చెప్పింటాడు. మరి ఇంట్రడక్షన్ చేస్తున్నాడు కాబట్టి చెప్పులు సౌండ్ వినపడుతుంది. ఓసో వచ్చింటాడు, ఇదిగో మాటల్లో వచ్చేస్తాను మనవాడు. హాయ్ బాలశంకర్. హాయ్ శ్రీనివాస్. అవర్ మీ కంగ్రాచులేషన్ మ్యాన్. సూపర్గా జరిగింది మ్యాచ్, మొత్తం నువ్వు ఎంచుకున్న టీం గెలిచింది, చాలా అద్భుతం. వెరీ గుడ్ మ్యాన్. సీను నాకు అప్రిషియేషన్ ఇవ్వడం అంటే చాలా ఆనందం ఉంది. ఎందుకంటే వాడు ఎప్పుడు నన్ను టచ్ చేయడు, నేను అడిగి పగలు కొడుతున్నప్పుడు. బాధేశాడమ్మ రాత్రి, బాధేశాడు. అది కాదు, మ్యాచ్ మాత్రం అద్భుతంగా జరిగింది శంకర్. అసలు గెలుపోవటం కాదు, క్రికెట్ గెలిచింది. ఎస్ అవును, క్రికెట్ గెలిచింది. క్రికెట్ కూడా కాదు. గమనించాల్సింది ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే మ్యాచ్ జరుగుతుంది, సో 2 జట్లు ఆడుతున్నాయి కాబట్టి 2 జట్లకి అంటే వాళ్ళు గెలిచారు వీళ్ళు గెలిచారు కాదు. నిజంగా చెప్పంటే రాత్రి ఆటగాళ్లే గెలిచారు. క్రికెట్ గెలవడం కదా, ఆటగాళ్ళు గెలిచారు. బౌలింగ్ అంటే బౌలింగ్ విభాగానికి వచ్చేటప్పటికి ఏంటంటే బౌలింగ్ వాళ్ళు సూపర్గా వేశారు. తర్వాత బ్యాటింగ్ విభాగం రాత్రి మాత్రం కొంచెం ఫెయిల్ అవ్వడం. అంటే ఆ పిచ్చి అలా అసలు ఆ బౌలింగ్ ఎట్టా అనుకూలిస్తుందంటే ఒకే ఓవర్లో 2 వికెట్స్, అందుట్లో అతను రాగానే ప్రిన్సిట్ చేద్దామని. ఇందుట్లో నాకు ఒక క్యాచ్ బాగా నచ్చింది. పంజాబ్ కెప్టెన్ వచ్చేసి ఇక్కడ దూకుతున్న బౌలింగ్ ఆడుతున్నప్పుడు అతను ముందుగా అంటే స్ట్రిప్లో కూర్చున్న వ్యక్తి ఎందుకు డౌట్ వచ్చిందో తెలియదు కానీ ఇతను బౌలింగ్ వేసినప్పుడు తెలియకుండా ఈ పక్క వచ్చాడు. అంటే ఇటు పక్క ఉన్న వ్యక్తి ఇటు పక్క వచ్చాడు. సింపుల్ క్యాచ్ అసలు అది. అంటే బౌలింగ్ అంటే కెప్టెన్ అలా వేయించడమో నాకు తెలియదు, కానీ కెప్టెన్ వేయించుంటాడు బౌలింగ్. అతను బ్యాటింగ్ అటు ఓపడం, అతను అంటే వాళ్ళు ఆడే షాట్స్ అయ్యాయి కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎలా పోయిందని. స్పిన్ బాల్ కాబట్టి అంత వేగంగా పోదానుకున్నాడు ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఈ పక్క స్లిప్లో ఉన్న వ్యక్తి ఈ పక్క స్లిప్కి వచ్చేసాడు. ఏది ఆ బాల్ రిలీజ్ అయ్యే టైంకి, ఆ టైంకి వెళ్ళి క్యాచ్ పట్టుకోవడం అసలు ఓకే సార్. అది ఏంటంటే చెప్పాను కదా నీకు, సగం మ్యాచ్లు అయినాయి బాలశంకర్, ఇక నుంచి సగం అయిపోయింది. ఇక రెండో సగంలో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి అని చెప్పాను. రాత్రిదే దానికి ఉదాహరణ అనమాట. ఎందుకంటే ఇప్పుడు వరకు బ్యాటింగ్ అనుకూలించింది పిచ్చులు, ఇక నుంచి అనూహ్యంగా బౌలింగ్ కూడా అనుకూలిస్తుంటాయి. ఎందుకంటే నిన్న దాకా కొంచెం మంచు ఉండి రైతులపాటు కొంచెం మంచు వచ్చి ఉండా కూడా అనుకూలించదు ఇక, ఎందుకంటే ఎండలు పెరుగుతున్నాయి, ఒక తీవ్రంగా ఇబ్బంది అయింది. కానీ బాలశంకర్ ఏంటంటే అసలు 2 జట్లు బాగా ఆడుతున్న నాటకాలు తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకున్నారు, ప్రయోగాలు చేశారు. చెప్పాను నీకు శంకర్ సగం అయిన కాడి నుంచి ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. అది మనం ఊహించలేము, మనం ప్రెడిక్షన్ కూడా చేయలేం. ఫలానా ఆటగాడు ఉంటాడంటే అతను ఆటగాడు. ఇప్పుడు నిన్న పంజాబ్ జట్టు ఉంది, స్టాయినిస్ బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, తీసి పక్కన పెట్టారు.
పక్కన పెట్టారంటే ఆల్మోస్ట్ పట్టికలో కొంచెం ముందే ఉన్నారు కదా, అంటే పాయింట్స్ ఉన్నాయి కాబట్టి. లేరు, నిన్న వాళ్ళు 6వ స్థానంలో 7వ స్థానంలో ఉన్నారు పంజాబ్ వాళ్ళు. అదే బాబు, ఇప్పుడు పట్టికలో ఉన్నారు కాబట్టి ఏంటంటే ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా, అందుకని ఇట్లా సాహసోపితమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఏ జట్టు తీసుకుంటారు. అది వాళ్ళకి అనుకూలించిన రోజు నిన్న అసలు పంజాబ్ రాత్రి మ్యాచ్ గెలిచిన ఎంత కెప్టెన్ కూడా కోచ్ పాంటింగ్ కూడా అసలు ఇది నేను నమ్మలేకపోతున్నాను, ఇట్లా అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి అని అన్నాడు. ఏం శంకర్ అలా జరిగింది మ్యాచ్. కానీ మీరేమని అనుకుంటే రాత్రి నేను మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకు కాన్ఫిడెంట్గా ఉన్నానంటే వాళ్ళకే బౌలింగ్ ఆ రకంగా పడిందంటే సెకండ్ ఇన్నింగ్స్ ఏ రకంగా పడింది బౌలింగ్, ఎందుకంటే దాంట్లో స్పిన్నర్స్ ఉన్నారు. అవును బాలశంకర్, కానీ అంత ఇది కోల్కతా నైట్ రైడర్స్ ఉన్నంత బౌలింగ్ వీళ్ళకి లేదు. నేను ఒక విషయం చెప్తా, ఎందుకు చెప్తానంటే సన్ రైజ్ హైదరాబాద్ కూడా చాలా సందర్భాల్లో ఇట్లాగే 120, 112 ఈ రకం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కొట్టి గెలిచారు. చాలా సందర్భాల్లో 112 రన్స్ వీళ్ళు కొట్టిన తర్వాత డిఫెండ్ చేసుకున్నారు. అది నాకు చాలా ఐపీఎల్ మ్యాచ్ లో ఏదైనా సాధ్యం. ఇప్పుడు చాలా రికార్డులు ఇప్పుడు ఈ రాత్రి మ్యాచ్తో, ఎందుకంటే ఇంతకు ముందు చెన్నై మీద పంజాబే ఏంటంటే తక్కువ స్కోర్కి ఆడ రికార్డ్ అనమాట. అంటే తక్కువ స్కోర్కి చెన్నై ఇప్పుడు 116 ఎన్నో కొట్టింది అనుకో, వీళ్ళు 90కో 80కో ఆల్అౌట్ అయ్యి చెత్త రికార్డ్ వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్ వాళ్ళు చెరిపేసుకొని వాళ్ళు 111 కొట్టి యువతలు ఎదుటి 95 కొట్టి వాళ్ళు నెంబర్ 1 అయ్యారు. తక్కువ స్కోర్ డిపెండ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు పంజాబ్ ముందుంది. మొత్తం టాప్ 5లో హైదరాబాద్ 2 సార్లు తక్కువ స్కోర్ డిపెండ్ చేసుకుంది. చెన్నై ఒకసారి ఉంది, పంజాబ్ ఇప్పుడు టాప్ 1లో ఉంది, అదొక రికార్డు. మళ్ళీ ఇంకోటి, అసలు ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ వికెట్లు తీసినాడు ఎవరు, యజ్వేంద్ర చాహల్. అతను ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ అనమాట. అతను రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ ఇక్కడ క్వశ్చన్ చెప్పాలి ఏంటంటే మొదటి నుంచి మ్యాచ్లు అంటే జస్ట్ ఈ సీజన్ స్టార్టింగ్ కాడి నుంచి కూడా మనోడు పెద్దగా రాణించలేదు. అవును, పెద్దగా రాణించలా. కానీ రాత్రి అనూహ్యంగా అంటే సీన్ అప్పుడప్పుడు చెప్తున్నారు కదా, వాడిదైన రోజున వాడి యొక్క స్టైల్ చూపిస్తారంటారు కదా, రాత్రి వాడి రోజు అనుకుంటా నిజంగా ఒక్కసారిగా అది జట్టుని అసలు పంజాబ్ చూడు ఏం చేసింది అనుకున్నా. మనం అనుకున్నాం ప్రియాంష్ ఆర్య ఉంటాడు, ప్రభు సిమ్రాన్ సింగ్ ఉంటాడు, శ్రేయస్ అయ్యర్ ఉంటాడు, జాష్ ఇంగ్లీష్ ఇతను వికెట్ కీపరు. అసలు అతను జట్టులో వస్తాడు అనుకోలే. మార్క్ స్టాయినిస్ అని ఒక ఆల్రౌండర్ తీసేసి జాష్ ఇంగ్లీష్ అని కీపర్ని పెట్టుకుంది. అసలు చూడు వాళ్ళు ఎట్లా చేస్తాను నేహాల్ వదేరా, మ్యాక్స్వెల్, మనం మిగతా. కానీ ఇక్కడ మ్యాక్స్వెల్ ఎందుకు అంటే టీంకి భారం అనిపిస్తున్నాడు. కానీ బౌలింగ్లో రాణించి 2 వికెట్లు తీసాడు బాలశంకర్. ఇప్పుడు బౌలింగ్ రాణించడం కాదు, బ్యాటింగ్ కూడా కొద్దిగా గొప్ప ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు మ్యాక్స్వెల్ అంటేనే అసలు అందరికీ ఏంటంటే ఆరాధ్య దైవం. ఎందుకంటే మా తమ్ముడు ఛానల్ పేరు కూడా మ్యాక్స్వెల్. మా తమ్ముడికి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉందండి, అందులో ఆంజనేయులకి మ్యాక్స్వెల్ అని కొడితే అందులో మూవీకి సంబంధించిన రివ్యూలు వస్తుంటాయి. అదేంటి పేరు నువ్వు జస్ట్ మూవీకి సంబంధించి పెట్టుకోవచ్చు అంటే నాకు మ్యాక్స్వెల్ చాలా ఇష్టం అని చెప్పాడు. ఇప్పుడు పెట్టింది 2010లో పెట్టిన ఛానల్ అది. మ్యాక్స్వెల్ అంత టాపర్. నేను అప్పటిదాకా మ్యాక్స్వెల్ ఎవరో నాకు తెలియదు, ఒకేలా సినిమా పేరుని పెట్టుకోవడం ఉన్నాను. కానీ అటువంటి వ్యక్తి రాత్రి డక్అవుట్ అవడం కదా, 7 పరుగులు కొట్టాడులే. ఒకరికంటే డక్అవుట్ కింద లెక్క అది. అంటే ఒకటి శంకర్ చివరికి వచ్చేసింది మ్యాచ్, చివరికి తక్కువ బంతులు ఉంటాయి అతను వచ్చేదానికి, స్కోర్ ఏమో చూస్తే తక్కువ ఉంది. ఇప్పుడు ప్రిన్స్ హిట్టర్లు అంటే అదే కదా, అంటే వచ్చిన ఏ బాల్ కూడా. వీళ్ళు బౌలర్లో మనం యాంటిస్ నోకియా అని ఒక బౌలర్ని, సౌత్ ఆఫ్రికా బౌలర్ని తీసుకున్నారు ఎవరు, కోల్కతా వాళ్ళు. ఎట్టా అనూహ్యమైన మార్పులు జరిగిన మ్యాచ్లో మొత్తం మీద 111 కొట్టారు బాలశంకర్. మళ్ళీ రేపు నీకు 111 రూపాయలు సమర్పిద్దాం అనుకున్న బాలశంకర్. వాస్తవం నేను అనుకున్నదే 111 రేపు 111 సమర్పయామే అనుకున్నా. అట్లాంటిది మ్యాచ్ ఇలా అయింది. కానీ ఒకటి ఇలాగే జరగాలి మ్యాచ్. ఇలా అయితేనే మనకి ఇంట్రెస్ట్ కలిగింది. అసలు రాత్రి చిన్నపిల్లల్లాగా సందడి చేశారు బాలశంకర్. నిజంగా అందరూ ఏమండి, లాస్ట్ వికెట్ పడంగానే ఒకసారి మీరు ఆ విజువల్ చూడండి. లాస్ట్ ఇతను పట్టుకొని జస్ట్ బ్యాట్ కొట్టంగానే ఇది బ్యాట్ కింద తగిలి వెజ్ దగ్గర పడిపోయింది. ఒక్కసారి ఆ వికెట్ పడంగానే అంటే వాళ్ళ టీములు కూడా కావచ్చు, మన టీములు కావచ్చు, కానీ రాత్రి ఆ జట్టోళ్ళని కానీ ఈ జట్టోళ్ళని కానీ ఎవరు కాదు, ప్రేక్షకులంతా కూడా ఒకటిగా ఉండి రాత్రి వికెట్ పడంగానే అంటే గెలవాలి. అంటే వాస్తవంగా ఏంటంటే అంత దూరం వచ్చిన తర్వాత పంజాబ్ కింగ్సే గెలవాలి. వాళ్ళు కూడా అదే అనుకున్నారు, అవతల టీం వాళ్ళు కూడా. ఎందుకంటే ఇక ఛాన్స్ లేదనమాట. కొంతమంది ఏమన్నారంటే వీళ్ళు కొట్టేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఏమైనా కానీ వికెట్ పెట్టిన తర్వాత ఒక్కసారిగా అందరూ స్టేడియం లేసించుంది. అసలు అది మాత్రం రాత్రి ఏదో ఆ ఫ్రాంచైజీ ఓనర్స్ వాళ్ళేదో కొద్దిగా హవాక్ అయ్యారు. కానీ ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరూ కూడా ఒక్కసారిగా గంతులు పెట్టారు. ఎందుకంటే మా టీం ఓడిపోయిందని కాదు వాళ్ళు అనుకునేది, టీం ఓడిపోవడం కాదు, అక్కడ క్రికెట్ ఆటగాళ్ళు గెలిస్తారు రాత్రి.
కోల్కతా నైట్ రైడర్స్ కోచర్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాడు. కెప్టెన్ మాత్రం పాపం అతనికి నిద్ర సుక్కలేదు మొహాన, చాలా డిసప్పాయింట్ అయ్యాడు. మామూలు కాదు. ఎందుకంటే బాలశంకర్ 111 స్కోరు, ఒక్క పార్ట్నర్షిప్ వస్తే 52 పార్ట్నర్షిప్ అదే ఒక 31 బాల్కి గెలిచే మ్యాచ్. అట్లాంటిది టాప్ పవర్ ప్లేలోనే వీళ్ళు ఫస్ట్ వికెట్ పోగొట్టుకున్నా, ఫస్ట్ 2 వికెట్లు పోగొట్టుకున్నా, పవర్ ప్లేలో వీళ్ళు 60 పరుగులు కొట్టారు బాలశంకర్. 6 ఓవర్లు 60 పరుగులు కొట్టారు. ఇంకెంత 60 కొట్టాలి. సింపుల్ మ్యాచ్ అది. బాల్ టు సింగిల్ కూడా ఉంది. బాల్స్ కూడా అండి దాదాపు 100 బాల్స్, 100 కాదు 78 బాల్, 75 బాల్కి 52 అన్ని అంతే. అదిగాక చెప్పానా మెడ మీద కత్తి పెడితేనే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయని. రాత్రి ఏం చేశాడంటే పంజాబ్ కెప్టెన్ కూడా ఒప్పుకోవాలి. అవును, కెప్టెన్ కూడా అంతకుముందు కోల్కతా కూడా అద్భుతమైన ఫీలింగ్ చేసింది బాలశంకర్. పంజాబ్ని ఏదో 250 కొట్టిన, లాస్ట్ టైం 250 కొట్టిన దాన్ని 111 మనవడం అంటే సామాన్య విషయం కాదు. ఒక విషయం చెప్పమంటారా, ఒకప్పుడు ఆస్ట్రేలియా ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడుతుంటే ఆ బ్యాట్స్మెన్ చుట్టూ ఉంచిన వాళ్ళు రాత్రి చాలా కాలం తర్వాత అండి, నేను చాలా కాలం తర్వాత ఒక డిపెండర్ అనమాట. అంటే మామూలు బ్యాట్కి జస్ట్ కొట్టకుండా పెద్ద షాట్లు కొట్టకుండా ఆయన ఎక్కడ ఉంచుంటాడు. మొత్తం కమ్మేశారు రాత్రి అంతే. కానీ అంత కమ్మినా కూడా 2 వికెట్లు చేసింది అక్కడ మనోడికి. కానీ అట్లా ఎందుకు జరిగింది అనుకున్నా, వస్తే మ్యాచ్, పోతే మ్యాచ్ అంతే. పోతే మంద కాదు, వస్తే మంది అంటే సాహసవేద నిర్ణయాలు తీసుకున్నాడు అక్కడ. అది సక్సెస్ అయింది, అతను గెలుపు వచ్చింది. అదే అక్కడ ఫెయిల్ అయింది అనుకో, అతను ఓటమి వచ్చేది. రెండింటికి సిద్ధపడే అలా చేశాడు. అందుట్లో మాత్రం చెప్పానుగా, మెడ మీద కత్తి పెడితేనే వచ్చిద్ది. ఎవరికైనా మెడ మీద కత్తి పెడితేనే కొత్త కొత్త థాట్స్ వస్తాయని. మామూలు ఫస్ట్ నుంచి మొన్నటిదాకా ఎట్టుంది, పోతే పోయిందిలే, రేపు ఈసారి మ్యాచ్ చూసుకుంది, ఈసారి ఇప్పుడు నుంచి అలా ఉండదు. ఆ పైన కానీ అలా ఉండదు. ప్రతి మ్యాచ్ వాళ్ళకి సాగో రేవో తెలుసుకోవాల్సిన మ్యాచ్. రాత్రి దెబ్బకి వీళ్ళు 6వ పొజిషన్లో ఉండేవాళ్ళు 4వ పొజిషన్లోకి వెళ్ళారు. వాళ్ళు 4వ పొజిషన్లో ఉండేవాళ్ళు 8వ పొజిషన్కి వచ్చారు. అసలు అలా ఒక్క మ్యాచ్ సార్ శంకర్ జీవితాలు తారుమారైపోతే ఒక్కరోజు సార్ అంటారే. ఓకే నువ్వే జూనియర్ ఎన్టీఆర్ కావు, కాలు ఎగరేస్తున్నావు, కానీ ఒక్క మ్యాచే. నేను జూనియర్ ఎన్టీఆర్, ఎందుకంటే గర్వం వచ్చినప్పుడే కాళ్ళు ఎగరేస్తానని కాళ్ళు సరి చేసుకుంటున్నాను, ఎగరేసుకోలేదు, కాళ్ళు సరి చేసుకుంటున్నాను. ఈయన డికాకు 2 కొట్టాడు బాలశంకర్, నరేను 5 కొట్టాడు. తర్వాత అజింక్య రహానే కెప్టెన్ 17 నిలబడ్డాడు. అక్కడ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఒక డిఫెండర్ లేడు వీళ్ళకి. డిఫెన్స్ చేసుకుంటా వికెట్ నిలబెట్టినట్టయితే రాత్రి కేకేఆర్ గెలిచేది. అందరూ హిట్టర్స్ అందరూ హిట్టర్స్ అయిపోయి అందరూ షాట్లు కొట్టి అవుట్ అయ్యాలని. దానికి అద్భుతమైన ఫీల్డింగ్ సెటప్, మళ్ళీ మంచి క్యాచింగ్, మంచి బౌలింగ్, ఇన్ని చేతలకి కేకేఆర్కి ఉక్కిరి బిక్కిరి అయిపోయారు వాస్తవంగా. ఉక్కిరి బిక్కిరి చేసి బిగిచేశారు. అదే ఉక్కిరి బిక్కిరి చేశారు. పద్మవ్యూహంలో ఇంకోటి అంకుష్ రఘువంశీ అని యువతరం బాగా ఆడింది. 25 మందిని 37 కొట్టారు బాలశంకర్. 27 మందిని 37 కొట్టారు. అజింక్య రహానే 17 కొట్టాడు. ఇక వీళ్ళిద్దరూ అవుట్ అయ్యారు శంకర్. నేను 60 చిల్లరకే 3 పడ్డాయి. అయిపోయింది మ్యాచ్, ఇంకేముందలే, ఇక ఇంట్లో వాళ్ళు సీరియల్స్ చూసుకుంటారు, సరే చూసుకోండి అని ఆపానయ్యా. ఒక 10 నిమిషాలు ఆపి నువ్వు ఫోన్ చేసి మరే మ్యాచ్ చూస్తున్నావా అంటే, ఏమైందిరా నేను గెలుస్తున్నాను కదరా అంటే, ఒకసారి చూడమ్మా అన్న. అప్పుడు మ్యాచ్ చూస్తే టపామని 8 వికెట్లు పడ్డాయి. 5 వికెట్లు అండి. కేవలం 12 బాల్స్లో 8 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశారు. మైండ్ ఇదైపోయింది. నాకు అర్థం కాదు. తర్వాత హైలైట్స్ చూపిస్తుంటే అసలు ఆ ఫీల్డింగ్ సెటప్ ఏంది, వాళ్ళ బౌలింగ్ అటాక్ ఏంది అంటే, వస్తే పోతే మ్యాచ్ పోని, వస్తే మ్యాచ్ మంది ఫిక్స్ అయ్యాడు. ఇక్కడ ఏదంటే వాస్తవానికి ఏంటంటే 50 రన్స్ కొట్టేస్తారు, దాదాపు 60 కొట్టేసేస్తారు. 60 వికెట్లు కూడా 3 వికెట్లే ఉన్నాయి. దాదాపు చాలా సింపుల్ మ్యాచ్. అది కూడా ఏంది 5 ఓవర్లకి కొట్టేస్తారు. ఇంకేముంది 15 ఓవర్లు అండి, చాలా 90 బాల్స్ ఉన్నాయి. సింపుల్ మ్యాచ్, ఈజీ కొట్టే అంతకుంది. అంత మంచి పిన్స్ హిట్టర్ మీరు ఆడనుకొని సీరియల్కి ఇచ్చేసినట్టున్నాడు బహుశా. ఇక తర్వాత నేను ఫోన్ చేశాను, ఏం సీను అంటే మనవాడు రాలా, నాకు ఎక్కడో కొడుతుంది అనమాట. ఆడొచ్చాడు అనుకో పూర్తిగా పనుకోవచ్చు, ఎందుకంటే వాడు లెగ్గే నాకు అది చాలా అదృష్టం. అందుకని ఫోన్ చేయగానే మనవాడు ఎగురుకుంటూ వచ్చాడు. రాగానే వాడు ఇంటి అడుగు పెట్టి సోఫా మీద కూర్చున్నాడు, వికెట్ గోయిందా 9 అమ్మయ్య. అయితే మళ్ళీ ఇంకోటి బాలశంకర్, అసలు పంజాబ్ కెప్టెన్ చేసిన అద్భుతమైన పని ఏంటంటే రెగ్యులర్ బౌలర్స్ని, ఇప్పుడు ఒక బౌలర్ ఉన్నాడు, ఇతడు ఓపెనింగ్ బౌలింగే చేయగలడు, మిడిల్ ఆర్డర్లో వేయడు అని అట్లాంటి వాళ్ళని అందరూ ఆపేశాడు. అతనికి ఇవ్వాల ఓపెనింగ్ బౌలింగ్, అతనికి ఇవ్వాల కొత్త ప్రయోగాలు చేశాడు. కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఓపెనింగ్. మార్కో జెన్సన్ ఇతను ఏం చేస్తాడు, 1 డౌన్ 2 డౌన్ 5 ఓవర్ 6 అట్లాంటి ఓపెనింగ్ చేయించాడు. 2 వికెట్లు తీశాడు. అవును. హర్షదీప్ సింగ్ ఇలా తురుపు మొక్క, అతను ఫస్ట్ బౌలింగ్ అతనికి ఇస్తారు. అతనికి 4వ బౌలర్కి ఇచ్చాడు.
అంటే ఎక్కడైతే బౌలింగ్ ఆర్డర్ ఫస్ట్ బ్యాట్స్మెన్స్ కి అవగాహన ఉంటుంది కాబట్టి ఆ ఆర్డర్ మళ్ళీ మార్క్ బార్లెట్ అని ఒక ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ బౌలర్ అనమాట, అతనే ఓపెనింగ్ బౌలింగ్ చేయించాడు, అతను ఒక వికెట్ తీశాడు. అంటే కొత్త కొత్త ప్రయోగాలు చేశాడు అనమాట. అంటే కొత్త బౌలర్ ఇతను ఇంత ముందు ఆడలేదు అట్లా ప్రయోగాలు అంటే చెప్పట్లా ప్రాణం పోతున్నప్పుడే కొత్త ఆలోచనలు వస్తాయని. ప్రాణం పోతాం కదా, ఇప్పుడు ఆట తీరు మారిపోయినప్పుడు నీకు ఫస్ట్ చెప్తాను కదా, చాలా మంది వెనక పక్క ఆటగాళ్ళు కూర్చొని ఉంటారు, మరి వాళ్ళకి ఛాన్స్ ఎవరు అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని ప్రయోగించుకుంటున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే బ్యాట్స్మెన్స్ కి తిక్కమక అయిపోతుంది అనమాట. అంటే ఏ బౌలర్ ఎట్టాడాలో తెలియదు కదా, సో దాని మీద మన వాళ్ళు రాత్రి సక్సెస్ సాధించడం, దెబ్బ పడిపోవడం. కానీ క్యాచింగ్ కూడా ఫీల్డింగ్ పొజిషన్ క్యాచింగ్ అద్భుతం కాల్సింగ్ మామూలు కాదు. అప్పటికి 2 ఓవర్లకి 30 సెల్లు కొట్టాలన్నప్పుడు రష్యాలో 1 ఓవర్లో 17 రన్స్ కొట్టారు. అవును, కొట్టాలా అప్పుడు చెప్పాలి కదా బాబు నువ్వు ఓవర్ మొత్తం జాగ్రత్తగా ఆడుకోని. అవతల ఒక యంగ్ కుర్రాడు ఉన్నాడు, మరి ఇతను సీనియర్ కదా చెప్పాలా. అతను 5 బంతులు కరెక్ట్గా ఆడి 6వ బంతు బౌన్స్ ఎత్తి ఏదో చించుదాం అనుకుని ఇట్టా అనేది తుపుక్కుమని ఎక్కాడు. అక్కడ చివరి ఓవర్ వచ్చేది, చివరి వికెట్కి 17 పరుగులు కొట్టాలి, 1 వికెట్ ఉంది. 2 వికెట్లు ఉన్నదానికి 1 వికెట్ ఉన్నదానికి చాలా తేడా ఉండేది. అతను చెప్పి ఆ ఒక్క బాల్ కూర్చోవడం ఏదో చేసినట్టయితే మ్యాచ్ వచ్చేది అలాగే. దాన్ని ఏదో అతను 4-6 కొడదామని అట్ట ముట్టించాడు. కానీ వాస్తవం ఏంటంటే అతను కీపర్ వెనక నుంచి పౌండ్ ఉద్దేశంతో వాళ్ళ ఆట వాళ్ళు ఆడేసి అదే తెలుసుకోవాల్సింది. ప్రత్యర్థులు అసలు క్రికెటర్స్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అదే. నాకెందుకు మనం జాగ్రత్త ఈ ఓవర్ నిలబడితే చాలు, అతను అవతల 17 రన్స్ కొట్టుంటాడు కదా అతనికి అప్పచెప్పేద్దాం, అప్పుడు విమర్శలు రావు. ఇప్పుడు అతనికి ఆ బాల్ ఆడటం వల్ల ఎంత విమర్శ. చివరికి అతను ఫేసింగ్ వచ్చింది, 2 వికెట్లు ఉన్నదానికి 1 వికెట్ ఉన్నదానికి తేడా ఉండిద్దే ఉండదు, ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ నెగోషియేషన్ కూడా గమనించాలి శ్రీనివాస్, అతను కూడా ఏంటంటే అంత ఆవేశంగా ఆడకూడదు లాస్ట్ మూమెంట్. ఎందుకంటే అక్కడ నువ్వు డిఫెన్స్ వేసుకోవచ్చు, ఎందుకంటే వచ్చిన బాల్ నువ్వు వరంగా అంటే అతను మొదటి నుంచి ఏంటంటే వేరే బాధలు మెట్ట షాట్ కోల్కతా చేసిందంతా అదే బాలశంకర్, అన్ని మెట్ట షాట్లు, మా భాషలో చెప్పండి మెట్ట షాట్లు అనమాట. నిజంగా ఒక్కడ కూడా నిలబడ్డట్టయితే చివరి దాకా మ్యాచ్ వచ్చేది అది వాళ్ళ. కానీ వీళ్ళ ఫీల్డింగ్ సెట్టింగ్ కానీ వీళ్ళ బౌలింగ్ కానీ అద్భుతం. మిగతా వాళ్ళకు కూడా అంటే నెక్స్ట్ ఆడబోయే వాళ్ళకు కూడా ఈ ఫీల్డింగ్ చూసి అంటే మ్యాచ్ మనలా టైట్ చేయాలి అనేది ఒక లెసన్ నేర్చుకున్నారు రాత్రి. ఎందుకంటే మిగతా ఆటగాళ్ళు ఉంటారు, లేకుంటే మిగతా టీముల వాళ్ళు కూడా రాత్రి మ్యాచ్ పూర్తిగా చూసి ఎంజాయ్ చేసి ఉంటారు. ప్రజెంట్ కొన్ని విషయాలు నేర్చుకుని ఉంటారు. డెఫినెట్గా చెప్తున్నా, ఎందుకంటే 111 కొట్టిన తర్వాత మ్యాచ్ మళ్ళీ వీళ్ళు గెలిచి అది 95 రన్స్ మాత్రమే ఇచ్చి అది కూడా మళ్ళీ 3 ఓవర్లు మిగిల్చేసి మరి మ్యాచ్ గెలిపేయడం అంటే అది ఆషామాషావారం కాదు. అసలు ఎవడరా బాబు ఆ కెప్టెన్ అసలు అది కాదు, చూడండి మ్యాచ్ పెట్టుకొని చూస్తుంటారు. తెలుసా అతను ఎవరు అనుకున్నా లాస్ట్ టైం కోల్కతా కెప్టెన్ గా చేసిన శ్రేయస్ అయ్యర్ పోయిసారి కోల్కతా కెప్టెన్ చేసి కోల్కతాని గెలిపించిన కెప్టెన్. ఇప్పుడు అతనే మళ్ళీ ఇప్పుడు ఆపోజిట్ జట్టుకి కెప్టెన్ అయిపోయి ఆ జట్టు మీద కో ఇన్సిడెంట్, ఇవన్నీ కో ఇన్సిడెంట్ అనమాట జరుగుతుంటాయి. కానీ ప్రెస్టేజ్కి వచ్చినాయి కూడా. అవును, అది ప్రెస్టేజ్కి వచ్చినాయి. అదే కాక ప్రత్యర్థి జట్లకి హెచ్చరిక ఎలా ఉంటుంది, ఎలా జరగబోతుంది ఇంకా మ్యాచ్లు ఎలా హెచ్చరిక అనేది తీస్తే నాకు నేను దీన్ని యాక్సెప్ట్ చేయను. అంటే ప్రత్యర్థి జట్లు హెచ్చరిక అంటే ఎలా మీరు ఎట్టనుకున్నా మా జట్టును తక్కువ అంచనా అయింది అది ఒకటి, చెప్పేది నేను చెప్పేది వినాలి, మా జట్టు తక్కువ అంచనా అయిందని ఒకటి. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు ఏం చేశారనుకున్నా హైదరాబాద్ మీద 250 కోట్లు కొట్టించుకున్నారు. అరే నేను చెప్పేది నీకు అర్థం కాదు మ్యాటర్, నువ్వు చెప్పేదారు ఓకే నాకు బాగా నచ్చింది. అది కూడా నేను చెప్పేది హెచ్చరిక అనేది ఈ టీం తక్కువ అంచనా అయితే అది కాదు. నేను చెప్పేది ఏంటంటే రాత్రి జరిగిన మ్యాచ్లో చాలా మంది ఒక లెసన్ నేర్చుకున్నారు. అంటే ఒక మ్యాచ్ని ఎలా బిగించాలి అంటే ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నారు మనోడు చెప్తున్నారు. అదే ఆ ఫియర్లెస్ క్రికెట్ రాత్రి పనికిరాల, ఎవరికి వర్కౌట్ అవ్వాలా. ట్రై చేశారు రాత్రి ఆడడం కూడా ట్రై చేశారు. ఫస్ట్ పంజాబ్ వాళ్ళు కూడా వాళ్ళు ఫియర్లెస్ క్రికెట్ బ్యాటింగ్ చేశారు, కానీ వర్కౌట్ అవ్వాలా. వాడు 3 4 4 ఓవర్లు కొట్టేసేవాడు కూడా సింపుల్ దానికి కూడా ఈజీగా అయిపోయారు. చూస్తే ఏమన్నా అంటే ఇంద్రబాబు ఫియర్లెస్ క్రికెట్ అంటాడు శ్రీనివాస్ అయిపోయింది. రాత్రి వీళ్ళు కూడా ట్రై చేశారు, కానీ ఒక రకంగా చెప్పాలంటే కెప్టెన్ మాత్రం కొంచెం బాగానే ఆడాడు. ఎందుకంటే అతను దాదాపు 31 బాల్కి 50 పార్ట్నర్షిప్ రావడం అంటే ఆ టైంలో ఆషామాషి, అది కూడా కేవలం 5 ఓవర్లు. కానీ అంత చేసినా కూడా అది కేకేఆర్ కెప్టెన్ చాలా ఫీల్ అయ్యారు. అది మ్యాచ్ వాస్తవం వాళ్ళదే, మ్యాచ్ వాళ్ళదే. కానీ పోగొట్టుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే యువతలు తక్కువ అంచనా వేయకూడదు. అదే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే, ఎదుటి మనిషికి తక్కువ అంచనా వేయొద్దు. మనం కొట్టేసాం ఫియర్లెస్ క్రికెట్ వద్దు, ఏదైనా సరే ఫియర్లెస్ కాదు, సీరియస్నెస్. అదే ప్రతి మ్యాచ్ కూడా ఫైనల్ మ్యాచ్లో ఆడాలి, ప్రతి మ్యాచ్ కూడా ఫైనల్ మ్యాచ్లో. అందుకే చెన్నై 5 సార్లు కప్పు కొట్టిందంటే ప్రతి మ్యాచ్ ఫైనల్ మ్యాచ్లో ఆడేవాళ్ళు. అంత సీరియస్గా ఆడారు కాబట్టి ఓకే. కానీ అదే వాళ్ళకి అలవాటు అయిపోయి ఫియర్లెస్ క్రికెట్ అని చెప్పి బాగా అలవాటు అయిపోయి ఈ రోజున తుక్కు అయిపోతున్నారు. మొన్న అతి కష్టం మీద చెన్నై గెలిచేది వచ్చింది, అతి కష్టం మీద.
లేదా చెన్నైకి రావడమేనండి మనసులో దౌర్భాగ్యం కాకపోతే. అది అతి కష్టం మీద గెలిచారు వాళ్ళది కూడా. అదిగాక నేను ఎందుకు అంటున్నానండి ఈ మాట, ప్రత్యర్థి జట్టులకు ఒక హెచ్చరిక లాంటిది. ఎందుకంటే మా జట్టును తక్కువ అంచనా వేయొద్దు, ఇలా కూడా చేయదు, అదొకటి. ఇంకోటి ఏంటంటే మీరు తక్కువ స్కోర్ చేశారని ఫీల్ కావద్దు. ఎందుకంటే మనం పోరాడితే పోయేది లేదు. పోరాడదాం, వస్తే గెలుపు లేకపోతే ఓటమి, అంతేగాని మేము అతను నిన్న 111 పరుగులు అంటే చాలా, అసలు 120 బంతులకు 111 అంటే మరి చాలా దారుణమైన ఇది కదా. వాళ్ళు భయపడలా, పోరాడారు, కష్టపడ్డారు, వాళ్ళకి కిక్ వచ్చింది, గెలిచారు, కిక్ వచ్చింది. అది ఒక గుణపాఠం లాంటి ప్రత్యర్థులకి. ఇలా ఇప్పుడు మేము తక్కువ స్కోర్ చేసామని డిప్రెషన్లోకి వెళ్లకుండా పోరాడదాం, వస్తే గెలుపు పోతే ఓటమి అనుకున్నాను. అది కూడా ఏమైనా పంజాబ్ వెళ్ళను, ఎందుకంటే వాళ్ళకి ఏం రికార్డులు అనుకున్నా అసలు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్టు కూడా అదే వాళ్ళదే. పోయిన సంవత్సరమే ఈ కేకేఆర్ మీదే 262 చేసి గెలిచారు. ఐపీఎల్ మీద అతి తక్కువ స్కోర్ డిఫెండ్ చేసుకున్న జట్టు కూడా వాళ్ళే. ఏది మళ్ళీ ఈ జట్టు మీదే, ఈ కేకేఆర్ మీదే 111 డిఫెండ్ చేసుకోగలిగారు. 2 రికార్డులు వాళ్ళ మీద పడ్డాయి. ఉండిపోయిందండి ఐపీఎల్ చరిత్ర ఉన్నంతకాలం ప్రెసెంట్ అయి ఉంటే. కానీ ఇంకా తర్వాత అద్భుతాలు. మళ్ళీ ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసుకుంది కూడా పంజాబ్ బౌలర్ యజ్వేంద్ర చాహల్. ఐపీఎల్ అతను ఒక లోన్ వారియర్ అంటారనమాట. అంటే అతను ఒక తెలియని యోధుడు అనమాట. అతను గుర్తించరు అతని టాలెంట్ని గుర్తించరు. ఏదో అసలు కేకేఆర్కి అదే ఆర్సీబీకి అద్భుతమైన విజయాలు అందించాడు అతను వదులుకున్నారు. ఇప్పుడు తెలిసి ఉంటుంది రాత్రి అట్లాంటి జరుగుతుంటాయి. అతను అద్భుతమైన బౌలరు, ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసుకుంటే అతనే, ఐపీఎల్లో ఎక్కువ మ్యాచ్లు ఆడింది కూడా అతనే. కానీ అతన్ని గుర్తించాల. కానీ రాత్రి తనేటో నిరూపించుకున్నాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టే. చాలా మంది తెలుసుకుని ఉంటారులేండి. వెళ్ళడం పంజాబ్ నువ్వు గెలిచినందుకు కాదు, కానీ ఇలాంటి మ్యాచ్ ఇచ్చినందుకు చాలా గెలిచినందుకు కాదు. నాకు రాత్రి అంటే ఖచ్చితంగా ఆ స్కోర్ చూసిన తర్వాత తక్కువగా ముడి చేస్తారని చెప్పి నేను ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నా. శుభ్రం కరసం జరుగుతుంది, క్లాస్లో ఉన్నా. అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వచ్చి స్నానం చేసి తినడానికి కూర్చున్నాను. అప్పటికి మనోడు కొట్టేశారు. కానీ నాకు డౌట్, అప్పటికి 2 వికెట్ పడిపోయింది. వీళ్ళు 50 ఓవర్లో అంటే 50 ఓవర్లు కాదు, 31 బాల్కి 52 పార్ట్నర్షిప్ అన్నారు. 50 పార్ట్నర్షిప్ అక్కడ చూస్తానికి ఏమన్నా 57 స్కోర్ ఉంది. అంటే వీళ్ళు 50 పార్ట్నర్షిప్ చేశారంటే 7 రన్స్కే 2 వికెట్ పడిపోయి ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు కూడా బాగా ట్రై చేశారు. ఖచ్చితంగా ఎక్కడికైనా వికెట్ పడిపోతే అయిపోయింది అనుకున్నాను. ఇక అప్పటి నుంచి ఇక అక్కడే కూర్చుంటే ఇక మన వాళ్ళు ఒక్కొక్కటికి అంటే నేను వచ్చేందుకు వికెట్లు పడలా. నాకు ఆ వికెట్లు చూపించాలని బహుశా ఆ టైంలో వాళ్ళ చూసి పడేశారేమో. ఆ లాస్ట్ ఏదో కొంచెం డౌట్ అంటే మనోడు కూడా ఫోన్ చేసి చేయగానే మనోడు అడుగు పెడితే అయిపోయింది కదా, అందుకని అడుగు పెట్టాడు, అయిపోయింది. దరిద్రుడు ఎట్ట మేమేదో మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాచ్ గురించి మాట్లాడుకొని మ్యాచ్ గురించి ప్రొడిక్షన్ చేసుకొని రేపు ఏ పాయింట్లు తీసుకుందాం మేము మొత్తం. అంటే నేను వస్తే మ్యాచ్లో ఓడిపోతాను. మరి నన్ను ఒక అదే శని పాదం ఇట్టాని వాళ్ళకి చెబుతావు ఇంద్రా కూడా కాదురా. నిజంగా చెప్పాలంటే ఏమండి ఒకసారి గమనించండి, దాదాపు ఇప్పటికి 50 మ్యాచ్లు ఏమి జరిగాయి, 40 మ్యాచ్లు పోయాయి. 40 మ్యాచ్లు ఎక్కువ శాతం గెలుపు మనకేమన్నాయి. అవును, ఏమంటే ఒకటి గమనించండి, ఒకటి చెప్పు. 2 వికెట్లు ఉన్నాయి, కొట్టాల్సిన స్కోరే 38 ఉంది, బాల్స్ ఒక 50 ఉండే. ఎవడన్నా మ్యాచ్ గెలుస్తాడండి చెప్పండి? సింపుల్ గెలుతారు. ఏంది గెలిచేది? ఎట్లా గెలిచారు? 2 వికెట్ నుండి గెలిచేది, అన్ని వికెట్లు టపటపా పడితే ఎవడు గెలుస్తాడు? అప్పుడు వచ్చాము, అతను 17 పరుగులు కొట్టాడు, అయిపోయేదే ఇంకో అనుకున్నా. 17 పరుగులు కొట్టిన వ్యక్తి ఇది కొట్టేస్తాడండి. ఎందుకంటే అతను బ్యాటింగ్ స్టైల్ ఏమో అక్కడ స్టేడియంలో తేలితే ఒక్కో బాల్ వెళ్ళిపోయింది. ఏమో ఉన్న చోట కొడితేనే, అసలు కదలకుండా కొడితేనే వెళ్ళిపోయింది అది. అయితే మనోడు ఒకటి అతిపోయాడు. ఫస్ట్ రాగానే మనోడు బౌలింగ్ వేస్తుంటే 2 సార్లు డిపెండ్ చేసుకొని మ్యాక్స్వెల్కి కన్ను కొట్టాడు. కన్ను కొట్టాడంటే అంటే ఏదో ఒక గెచ్చర్ ఏదైనా కావచ్చు. కానీ ఏంటంటే మాలాంటి వాళ్ళకి ఏంటంటే అది కొద్దిగా జుగుత్సాకరంగా అనిపిస్తుంది అనమాట. అంటే రెచ్చగొట్టే విధానాలు ఉంటాయి కదా. అంటే మేము పల్లెటూరు వాళ్ళం కాబట్టి మేము ఇట్లా ఆలోచిస్తాం. మా మైండ్ సెట్ ఉంది, మా మెంటల్ సెట్ ఇట్లా ఉంటుంది. నాకేంటంటే ఇటువంటి ఎక్స్ట్రాలు అనేది కొద్దిగా తగ్గించుకోవాలి, డిగ్నిటీ ఉండాలి. మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు నేర్చుకుంటారు. అది చూసే కదా పిల్లలు పాడైపోతుంది ఈ రోజున. సరే అవన్నీ మనం చెప్పకూడదు, అది క్రికెట్లో అయితే సహజంగా. బాలశంకర్ ఓకే, మంచి ఎంటర్టైన్మెంట్ వచ్చింది, మ్యాచ్ అద్భుతంగా ఉంది, బాగా ఎంటర్టైన్మెంట్. అలాగే ప్రేక్షకులు మీరు కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వండి. ఇలాంటి అద్భుతమైన మ్యాచ్ రేపు ఇంకా ఎంటర్టైన్మెంట్ వచ్చింది. అసలు చిన్నపిల్లలు అయిపోతాం, రాత్రి చిన్నపిల్లలు అయిపోయాం అనమాట. అలాగే చేయండి. మీరు ఏ బెట్టింగ్లు జోలికి వెళ్ళొద్దు. మీ డబ్బులు ఎవరికి ఊరికి రావు, చాలా కష్టపడితేనే వస్తాయి. అందుకని ఏ డబ్బులు నాశనం చేసుకోవద్దు, మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు, మీ ఫ్యామిలీని రోడ్డున పడేసుకోవద్దు. ఇదే మేము కోరుకుంటున్నాం. సో ముందు కూడా బాబా శ్రీనివాస్ చెప్పిన విషయం నాకు బాగా నచ్చిందండి. ఏదైనా సరే బెట్టింగ్ దొరికెళ్ళకండి, మీ సంసారం నాశనం చేసుకోకండి. సో సీన్ మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో అయితే నాకు గెలవాలండి, మనస్ఫూర్తిగా కోరుకుంటూ